ఫ్రెండ్స్ ఇది వేటనైతే మనం చాలా ఎక్కువగా చేపలు పెట్టాం. వేట అయితే అయిపోయింది, ఒడ్డుకి వెళ్ళిపోతున్నాం. ఆ చేపలు అయితే నేను ఏ విధంగా జాలతో తీస్తున్నాను ఒకసారి చూడండి. ఆ చేపలు అయితే ఏనికైతే మనం క్లియర్గా చెంకంలో అయితే వేసుకోవాలి, అప్పుడే మార్కెట్లో రేట్ ఎక్కువగా వెళ్తుంది. ఆ పసుకర్ర చేపలు ఉన్నాయి కదా, దాన్ని అయితే దుండలు అంటారు. ఇంకా సీమరపారలు ఉన్నావు, సీమరపారలు అయితే రేట్ ఎక్కువగా ఉంటావు. ఆ చేపలు అయితే కొన్ని ప్రాణంతోనే ఉన్నావు. నేనైతే డోర్లో వేసాను ఎండకు పాడకుండా ఉండాలని. ఇంకా చేపలు అయితే ఎక్కువగానే ఉన్నావు. నేను తీస్తున్నాను ఏ విధంగా ఒకసారి చూడండి జాలతోనైతే. ఇది వేటనైతే మాత్రం చాలా ఎక్కువగా పడ్డ చేపలు. సీమరపార చేపలు అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నవాడు డోర్లోనైతే. నేను జాలతోనైతే ఏ విధంగా తీస్తున్నాను ఒకసారి చూడండి. అక్కడ మా నాన్న, మా బాబాయ్, మా అన్నయ్య అటు ఏ చేపలుగా చేపలు సపరేట్గా వేరుతున్నారు. అప్పుడే మనకు మార్కెట్లో అయితే రేట్ ఎక్కువగా వెళ్తావు దేనికో క్లియర్ ఏరుకుంటే. నేను చూపించిన దాన్ని అయితే సీమరపార అంటారు. ఇంకా పసుపు కలర్ చేపలు ఉన్నాయి కదా, దాంట్లో సొల్లావులు, దొండావులు అంటారు, మచ్చదొండలు. ఆ చేపలు అయితే మనం ప్రాణంతో రొయ్యలకే పెట్టాము. ప్రాణంతో రొయ్యలు ఎలా పడతామని నేను వీడియో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది వీడియో అయితే. ఆ బ్లాక్గా ఉన్న చేప అయితే ఎలా ప్రాణంతో కలుతుందో ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.